నాది కాకినాడ జిల్లా తొండంగి మండలం తూర్పు పుణ్య నియోజకవర్గం. మేము హైదరాబాద్ నుంచి రైల్వే మిషన్ పోయిన సంవత్సరం ఫస్ట్ క్రాప్లో తేడం జరిగింది. మాకు ఫస్ట్ క్రాప్ ఆకు మేమే పోసుకుని ఫస్ట్ టైం ఆకు పోయడానికి మన రైల్వే మిషన్ కంపెనీ వాళ్ళే వచ్చి మాకు ఆకు ఎలా పోయాలో ఏంటని ఫస్ట్ చెప్పారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు వచ్చి ఎలా ఓడసాలో ఏంటి ప్రతిదీ కూడా ఈ మడి ఎలా తిరగాలి అనేసి మాకు క్లియర్గా అని ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ టైం. అలాగే 2 టర్మ్లు నేను ఇంకా తర్వాత మాకు అనుభవం అయిపోయిన చేత వాళ్ళని రమ్మని చెప్పలేదు. వాళ్ళైతే ప్రతిసారి ఫోన్ చేసి ప్రతి క్రాప్కి మీ మనిషిని పంపమంటారా ఏంటి అని అడిగితే నేనే ఎందుకండి మాకు ఆల్రెడీ అనుభవం అయిపోయింది, ఫస్ట్ ఒకసారి వచ్చారు కాబట్టి అనుభవం అయిపోయింది, 10 సార్లు మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడ రప్పించే అవసరం లేదు అనేసి నేనే రమ్మలేదు. ప్రతి టైం కూడా వాళ్ళు ఫోన్ చేసి పంపుతాం మనిషిని వాళ్ళే చెప్పేవారు తప్ప కానీ నేను మాత్రం పంపండి అని నేను అడగలేదు. సర్వీసింగ్ రైల్వే మిషన్ చాలా బాగుంది. తర్వాత మిషన్ కూడా మనకి ఎలాగ అనుకూలంగా అయితే అలాగ అనుకూలంగా తిరుగుతుంది. ఇంకో విషయం, పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుంది మనుషులకి దీనికి దీనికి చాలా. ఒక్క మనిషి ఉండి ఆకు తెచ్చుకుంటే ట్రైల్ తెచ్చుకుని మిషన్లో పడుచుకుంటే మనకి ఊడిపోయిపోతుంది. అదే మనం ఒక ఎకరం ఊడసాలంటే 12 మంది ఆడవాళ్ళని పెట్టాలి, ఒక 5 మగవాళ్ళు ఉండాలి, ఆకు తెచ్చి వాళ్ళు ఉండాలి. ఇది అలా కాదు, ఒక్క మనిషి ఆ ట్రైల్లో ఆకు తెచ్చి పడుచుకుంటే ఎకరానికి రోజుకి 3 ఎకరాలు, 4 దిగుబడి అయితే 3 ఎకరాలు, మేరకైతే 4 ఎకరాలు ఖచ్చితంగా ఊడిపోయిపోతుంది. సర్వీసు రైల్వే మిషన్ కంపెనీ సర్వీసు మనకి అక్కడికి 500 కిలోమీటర్లు అయినప్పటికీ మనకి ఏ టైంలో ఫోన్ చేసి రమ్మంటే ఆ టైంలో ట్రైను రిజర్వేషన్ లేకపోయినప్పుడు కూడా ఆ రైల్వే మిషన్ ఓనర్ గారు వెంటనే కంపల్సరీ బస్సు కన్నా వాళ్ళని పంపించేస్తాను. లేట్ లేకుండా నైట్ ఫోన్ చేస్తే పొద్దుట 7-8 గంటలకల్లా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంపల్సరీ సర్వీసింగ్ ఇస్తున్నారు. సర్వీసింగ్కి మాత్రం భయపడాల్సిన పని లేదు. మనమైతే రైల్వే మిషన్ కంపెనీ కంపల్సరీ తీసుకొని 10 మందికి మన రైతుకి మనకు ఉపయోగపడడానికి మనకి ఖర్చు ఎక్కువ వద్ది. ఈ లేబర్తో మనం కష్టపడలేము. తిరిగి వీళ్ళు ప్రస్తుతానికి అయితే లేబర్ అయితే మనకు దొరుకుతలేదు కాబట్టి రైల్వే మిషన్ కంపెనీ తీసుకుని 10 ఎకరాల రైతు ఉన్న ప్రతి రైతు కూడా తీసుకోవచ్చు. 100 కిలోమీటర్లు అయినప్పటికీ మనకి ఏ టైంలో ఫోన్ చేసి రమ్మంటే ఆ టైంలో ట్రైను రిజర్వేషన్ లేకపోయినప్పుడు కూడా ఆ రైల్వే మిషన్